ఇదొక పర్ఫెక్ట్ వీకెండ్ చికెన్ ఫ్రై రెసిపీ అనమాట. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. చాలా కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట. ఎక్కువసేపు కిచెన్లో ఉండే అవసరం లేదు. దానికోసం ముందు మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని క్రష్ చేసుకున్న వెల్లుల్లిని వేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసి క్యాప్ పెట్టి కుక్ చేసుకోవాలి. మనం ఈ రెసిపీ మొత్తాన్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. సో దట్ ఏవి మాడకుండా టేస్ట్ బాగా రావడానికి. ఇప్పుడు ఆనియన్స్ కుక్ అయిపోయాయి కదా, దీంట్లోకి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయాలన్నమాట. దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని రా స్మెల్ పోయేదాకా ఉన్నాక దాంట్లో మనము చికెన్ని యాడ్ చేసుకోవాలి. మంచి వాష్ చేసిన చికెన్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనకి ఎట్లాంటి మ్యారినేషన్ అవసరం లేదు. ప్రీ మ్యారినేషన్ చికెన్కి డైరెక్ట్ వాష్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు క్యాప్ పెట్టి కుక్ చేసుకోవాలి చికెన్ని. క్యాప్ పెట్టకుండా కుక్ చేస్తే వాటర్ ఎక్కువ రిలీజ్ అవ్వదు. సో మళ్ళీ మనం కొన్ని వాటర్ యాడ్ చేసి కుక్ చేయాల్సి వస్తుంది. అదే క్యాప్ పెట్టి కుక్ చేస్తే వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్ తోటి చికెన్ కుక్ అయిపోతుంది అనమాట. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసే అవసరం ఉండదు అప్పుడు. దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫాలోడ్ బై గ్రీన్ చిల్లీస్. మనం ఇప్పుడు కొంచెం సేపు క్యాప్ పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు చూసుకుంటే మన చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో దీంట్లో ఇప్పుడు మనం డ్రై మసాలాస్ వేసే టైం వచ్చేసింది. ఫస్ట్ మనం రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి స్పైసీగా ఇష్టపడ్డ వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి చిల్లీ పౌడర్. అంటే అకార్డింగ్ టు యువర్ టేస్ట్ అనమాట. వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టి కొంచెంసేపు కుక్ అవ్వనివ్వాలి. సో దట్ ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉండాలన్నమాట. దాని తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఫ్రై కర్రీలో కరివేపాకు ఫ్లేవర్ ఈజ్ ఇంపార్టెంట్ అని అంటుంటారు. సో కరివేపాకు యాడ్ చేసుకోవాలి. దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా మనము దింపే ముందు కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫైనలీ చాప్డ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దింపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయాలి.